ప్రేజ్లా ఈ దిన వాగ్దానము కీర్తనలు 89:24. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయుట్టును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఈ దినము ఏమని అనుగ్రహిస్తున్నారు ఆయన వాగ్దానం అంటే, ఆయన కృప అంట మనకి తోడై ఉంటుందంట. ఆయన నామాన్ని బట్టే మన యొక్క కొమ్ము అనగా మన యొక్క కీర్తి, మన యొక్క ఉన్నతమైన స్థానము హెచ్చింపబడుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టెను. అవునండి, మన యొక్క జీవితములలో ఆయన హెచ్చించినప్పుడు మనము ఎల్లప్పుడూ ఆయనని స్తుతిస్తాము, మన తండ్రిగా ఆయనని పూజిస్తాము కదండి. అదే దేవుడు మరొకసారి మనకి బలపరుస్తూ ఉన్నారు. మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి ఆయన యొక్క కృపను మనకి అనుగ్రహిస్తారంట. అనుగ్రహించినప్పుడు మనము ఎంతగానో ఉన్నతమైన స్థానములలో నిలవబడి దేవుణ్ణి స్తుతిస్తాము అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కోరుకునేది, ఆశపడేది మనల్ని హెచ్చించాలి, మన బిడ్డల్ని హెచ్చించాలి, మన యొక్క జీవితాలు బాగుండాలి, మంచిగా అభివృద్ధి ఉండాలని కోరుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు అంటున్నారు, నా కృప అతనికి తోడై ఉండి ఎల్లప్పుడూ కూడా వారిని దీవించి ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికర స్థానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు అయ్యా. నాయన ఎల్లప్పుడూ కూడా మాకు సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మీ బట్టి మా యొక్క కొమ్ము హెచ్చింపబడతాయి ఆయన మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నాయన ఈ దినమన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి బిడ్డల్ని, వారి భవిష్యత్తు, వారి ఆరోగ్యము, వారి చేపలు, వారి ఉద్యోగం అన్నిటికీ తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లలో ప్రయాణిస్తూ ఉండగా సురక్షితమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహించండి. నాయన తండ్రి, గర్భిణీ స్త్రీలు సుఖమైన కాన్పు పొందడానికి సహాయం చేయండి. తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. నా ప్రభు యేసయ్యా, నాయన నా తండ్రి, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని పాస్పోర్ట్, వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ తోడై ఉండండి. నా ప్రభు మీ కృపా కనికర దీవెన ఎల్లప్పుడూ కూడా ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటూ, నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.